కనుదృష్టితో ఇద్దరు జీవించడానికి పొందించమని పరిశుద్ధాత్మ ఏ ఒక్కరిని ప్రభా దాటి వెళ్ళకండి. రూపాంతరము, ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం పొంది ఇక్కడ నుంచి వెళ్ళగల పరిశుద్ధాత్మ కరుణించి రాష్ట్రం చూపి అయ్యా ఎనిమిది సంఘంలో ప్రతి ఒక్కరిని దృష్టించి మనం వేడుకోవచ్చు. సాధారణంగా చీకటాత్మ వేసిన లైఫ్ వచ్చి కనిపించి బాధలో మనం వేడుకోవచ్చు. మనం తగ్గించినట్టు విలాపించేస్తూ తెనపరుచుకొని అడచు నజరేడైనా తిరిగి రానైనా యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా వేడుకోవచ్చు. ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనము న్యూ ఇయర్ లో నేర్చుకున్న 5 R's ఉన్న జ్ఞాపకం ఉందండి. నేను చెప్పే కారణం ఏంటంటే మనం అది కేవలం మనం విలువరమైన బట్టి మనము వి షుడ్ లీవ్ ద వర్డ్, వాక్యాన్ని మనం బ్రతకాలి కదా. 5 R's చెప్పగలరా? ఫస్ట్ రిమెంబర్, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకి చేసిన మేలన్నీ ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. రిపెంట్ కదా, అనగా మారుమనసు ప్రతిరోజు చాలా ప్రతిరోజు మారుమనసు అనుభవం ప్రతి ఒక్కరికి అవసరం. మూడవది రీడెడికేట్ కదా, ప్రతిష్ఠ చేసుకోవాలి జీవితం. ఎందుకనగా నూతన సమక్షంలో కేవలము మారుమనసు పొంది అక్కడ ఉంటే సరిపోదండి, కానీ రీడెడికేట్ పునర్ప్రతిష్ఠ చేసుకోవాలి దేవుడి సన్నిధిలో. నాలుగవది రిస్టోర్. ఈ 3 ఎప్పుడైతే మనం చేస్తామో నాలుగవది దేవుడు రిస్టోర్, అంటే సమస్తము దేవుడు తిరిగి అనుగ్రహిస్తాడు. అసల పురుగులు, గొంగలి పురుగులు, మిడతలు తిరిగేసిన పంటంతా, మన నష్టాలు, మనం సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో మనము చేసుకున్న నష్టాలు, తెచ్చుకున్న కష్టాలు, వచ్చిన ఇబ్బందులు, ఇవన్నీ దేవుడు పూడుస్తాడు, సమకూర్తి జరిగిస్తాడు. దేవుడు రికంపెన్స్ చేస్తాడు. చివరిగా 5వది రివార్డ్ కదండి. దేవుడు కేవలము రికంపెన్స్ చేయడు, కానీ ఆయన మెప్పు. తర్వాత భూలోకంలో మనకు మెప్పు, పరలోకంలో ఇంకా గొప్ప మెప్పు కదండి. జీవ కిరీటము, ఆనంద కిరీటము, వరనమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడా. దేవుని యొక్క విశ్రాంతిలో తండ్రి నీ కొరకు సిద్ధపరిచిన జీతము తీసుకుని కదండి. ఈ 5 R's అని పోయిన వారం నేర్చుకున్న వాక్య భాగం గుర్తుందా కదా? లాస్ట్ వీక్ దేవునికి మొదటి స్థానం, గివ్ గాడ్ ద ఫస్ట్ ప్లేస్. ఈ సాక్ష్యం అంతా ఇక్కడ ఒక తీర్మానం అండి. ఏ పరిస్థితుల్లో దేవునికి మొదటి స్థానం ఇచ్చే మనము నేర్చుకోవాలి, బ్రతకాలి. రెండవది సముద్రి ఆధారం చేసుకోక పూర్ణ హృదయంతో దేవునిపై ఆధారపడి జీవించాలి. ఈ సమక్షము తీర్మానం ప్రభావ స్వబుద్ధి, సొంత జ్ఞానము, దేవునిపై నిరీక్షణ ఉంచకుండా ఆ చిన్న కార్యమైన గమనించండి ఓడిపోతాం. హాయ్ చాలా చిన్న పట్టణం, ఇదిగో గొప్ప పట్టణం. చిన్న పట్టణమైన హాయ్ చెత్తగా ఓడిపోయారు. 3,000 మంది ఇస్రాయేలు చనిపోయారు. యెహోషువ పట్టణం చెప్పుకొని ప్రభువా ఎందుకు ఇంత ఘోరం జరిగిపోయింది అనగా నాపై ఆధారపడలేదు, నా యుద్ధ విచారణ చేయలేదు కదండి. వాక్యంలో మనం రాజుల గ్రంథం ధ్యానిస్తున్నాను. గొప్ప గొప్ప యుద్ధాలు ఆశ, మరి యెహోషాపాతు కొన్ని వేల ఇసుకరేణి వాళ్ళ సైన్యము ఉన్న ఆ శత్రువులను యెహోషాపాతు, ఆశా రాజు ఇంకా అనేకులు ఓడించారు. ఇక ఆయన మన యుద్ధం చేయకుండానే యుద్ధ భూమిలో నిలబడి ఓడించారు. ఎందుకనగా యెహోవా భయం చేత వారందరినీ ఆ యొక్క యుద్ధము, ఆవరికి యుద్ధము యెహోవాదే అని వాళ్ళు చంపుకొని యెహోవా మాటలు పెట్టి అక్కడ సమస్తము నిర్మూలన చేశాడు. కానీ చిన్న తక్కువ మంది ఉన్న సైన్యం, చిన్న రాజ్యాలు దేవుడికి లోబడక, దేవుడి యొక్క విచారణ చేయక వెళ్ళిన ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు ఓడిపోయారు. కారణం ఏంటంటే దేవునికి విధేయత చూపలేదు. అహాబు రాజు ఎలా చనిపోయాడండి? దేవుడి మాట లోబడక, దేవుని ఆ యొక్క ప్రవక్త మాట, మీకయ్య మాట వినకుండా ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క కదండి ఆ గురి చూడకుండా వేసిన బాణం, ఒక సైనికుడు అంట గురి చూడకుండా మామూలుగా బాణం వేస్తారంట. ఆ బాణము మొత్తము నాలిక కవచం అంతా ఉన్నది. అహాబు కానీ ఒక్క చోట ఆ చిన్న గ్యాప్, ఎక్కడైతే ఆ గ్యాప్ ఉందో ఆ చిన్న ఇంచ్ గ్యాప్ లో ఆ బాణము దిగిపోయింది. గురి చూడకుండా వేసిన బాణము అంత సరిగ్గా ఎలా వెళ్తుందని దేవుని యొక్క విచారణ చేయలేదు, స్వబుద్ధిపై ఆధారం చేసుకున్నాడు. దేవుడు బిడ్డారా, ఈ సంవత్సరము తీర్మానం ప్రతి చిన్న విషయం కానీ పెద్దది కానీ దేవుని సన్నిధిలో విచారణ చేసి ప్రభువా నాకు సహాయం చేయి, నా స్వబుద్ధి
నాశనానికి దారి, ఒక ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, కానీ అది చివరికి నష్టానికి, మరణానికి, నాశనానికి దారితీను. ఓకే, మరి మూడో విషయం తెలుసుకున్నామని, వాక్యము ప్రార్థనలో బలపడాలి. నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము భద్రత చేసుకున్నాను. ఎందుకు? చాలా సులువుగా పడిపోతూ ఉంటాం, సులువుగా పడిన చోటే మళ్ళీ 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 పడిపోతూ ఉంటాం, మళ్ళీ 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 అదే పాపం చేస్తూ ఉంటాం, తిరిగి మళ్ళీ అదే కుక్క తన వాతి తిరిగి తినట్ల, పంది అని కడగబడ్డ పందిరి పొరుగులట్ల. ఎందుకు మరలా అంటే వాక్యం హృదయంలో భద్రత చేసుకోవాలి, వాక్య భయము లేకుండా జీవిస్తున్నాం. ప్రార్థనలో దేవుని సన్నిధి మనము అనుభవించట్లేదు, ఒక వాడుకగా అలవాటుగా ప్రార్థిస్తున్నాము. ప్రార్థించుకోవడానికి ఏమన్నా అపాయం జరగవచ్చేమో, ప్రార్థించుకుంటే దేవుడను కనికరించడమో, లేక ఇంకేమో శాపం వస్తుందేమో అని ఒక భయంతో ప్రార్థిస్తున్నాం. కానీ పరలోకపు తండ్రిని మనము కదండి, తండ్రితో ఏదైతే మాట్లాడతాం, నాన్న నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ సమస్య ఉంది కదండి, తండ్రితో అనేక విషయాలు మనం పంచుకుంటాం, ధైర్యం పొందుకుంటుంటాం. అందుకే మనము చేయట్లేదు కాబట్టి పడిపోతా ఉన్నాం. అందుకే సాతానుడు కదండి, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ఆత్మ సిద్ధమే కానీ శరీరము, ఈరోజు మన ఆత్మ సిద్ధంగా ఉందేమో కానీ మన శరీరము బలహీనమాట. బలహీన శరీరాలు దేవుని సన్నిధిలో నిలబెట్టబడాలి, మోకరించాలి, కన్నీరు కార్చాలి. ప్రభా సహాయం చేయి, ప్రభా సహాయం చేయి. దేవుడు చేస్తాడు, గొప్ప దేవుడు. మంచిది. ఈ రెండు అంశములు నూతన సమక్షంలో మనం వాటిని నేర్చుకున్నాము, వాటిని పాటించి అనేకులకు ఆశీర్వాదంగా దేవుడి వాక్యాన్ని ఉంచాడు. ముందుగా కూడా చాలా మంది వాక్యము రెఫరెన్స్ అడుగుతున్నారు. మేము కూడా వాక్యం మా ఫ్రెండ్స్ తో పంచుకుంటాం, మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆ రెఫరెన్సెస్ దేవునికి మహిమ. మనము ఈ వాక్యం ద్వారా జీవించాలి కదండి. మనము ఈరోజు వాక్యం గమనిస్తే చూడండి, నూతన కనుదృష్టి, నూతన సమక్షంలో నూతన కనుదృష్టి. బయట వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీకు అభ్యంతరం లేకుండా లోపలికి రావచ్చు, లోపలికి చేరుస్తున్నాయి, బయట కూర్చోవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు వాక్యం సూటిగా మీతో మాట్లాడుతూ ఉంది, సూటిగా మీ హృదయాల్లో వాక్యం ప్రచురిస్తుండగా సహనీయంగా ముందర చేరుస్తున్నాయి. కావాల్సిందిగా మనవి. మరి నూతన కనుదృష్టి కదండి, న్యూ సైట్, అందులో చెప్తామా, నూతన కనుదృష్టి. మరి నూతన సమక్షంలో ఒక వ్యక్తి ఈ రీతిగా అడిగాడంట, ఒక వ్యక్తి ఈ రీతిగా అడిగాడంట, ఒక దేవుని సేవకుడిగా, ఈ నూతన సమక్షము ప్రతి దినం ఈ సమక్షంలో ఏ రీతి ఉందో నాకు తెలియదయ్యా, ఎంతో భయంగా ఉంది. ఈ సమక్షము ఏ విషయాలు నేను ఎదుర్కొంటానో, ఏ సమస్యలు వస్తాయో పూర్తిగా నాకు అర్థం అవ్వట్లేదు, చాలా అయోమయంగా, చాలా భయముగా ఉంది, చాలా చంచలంగా ఉంది. హౌ దిస్ న్యూ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి, ఐ డోంట్ నో, ఐఎమ్ వెరీ స్కేర్డ్ అన్నప్పుడు ఆ దేవుని సేవకుడు చెప్పాడంట, నూతన సమక్షంలో మేము ధైర్యంగా కొనసాగాలి అంటే, నిబ్బరం కలిగిన కొనసాగాలి అంటే ఒక పని చేయాలి, దేవుని చేతిలో నీ చెయ్యి వేయాలి, ఆయన చెయ్యి పట్టుకోవాలి. ఆ చెయ్యి ఇప్పటికీ ఈ సమక్షము 365 దినములు చెయ్యి విడవకు, దేవుని చెయ్యి మాత్రమే గట్టిగా పట్టుకో. ఈ సంవత్సరం ప్రతి దినము నువ్వు ధైర్యంగా జీవవంతంగా జీవించాలి. ఈరోజు అప్ప దేవుడు మనకు దయచేయడు కాక. మరి మనము గమనిస్తే నూతనమైన కనుదృష్టి దేవుడి సమక్షం అంటే మనము 3 విషయాలు గమనిద్దాం. యెషయా యొక్క దర్శనం ద్వారా ఈ 3 విషయాలు, ఈ యొక్క 6వ అధ్యాయం యెషయా అందరం బైబిల్ తెరుద్దామండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం సహాయం చేయండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయ అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనపై చాలా ఇక్కడ మనం చూస్తుండగా అత్యున్నతమైన సింహాసనం పై ఇక్కడ ఇది యెషయా ప్రవక్త యొక్క దర్శనం. ఈ దర్శనము మనము గమనిస్తే ప్రవక్త దేవుని సన్నిధిలో ఉన్న ఆ యొక్క ప్రవక్త, దేవుడి కొరకు జీవించే ప్రవక్త యొక్క దర్శనము ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో. ఉజ్జియా చాలా గొప్ప రాజు, ఎంతో ఇశ్రాయేలును అనేక సంవత్సరంలో ఏలినాడు. అయితే ఉజ్జియా చనిపోయిన ఆ సంవత్సరంలో యెషయా ప్రవక్త ఎంతో దుఃఖంతో
ఎంతో బాధగా ఉన్నప్పుడు ఆయన హృదయం నిండా దుఃఖంతో యూద రాజులు మరణిస్తున్నారు, మరి ఈ యొక్క యూద దేశం యొక్క భవిష్యత్తు ఏంటో అని చెప్పి చాలా దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం ఇది. ఈ దర్శనంలో ఆయన ప్రార్థిస్తుండగా నేను దర్శనం చూస్తున్నాడు. ఫస్ట్ ఆయన చూసింది అత్యున్నతమైన సింహాసనంలో ప్రభువు ఆసనుడై ఉన్నాడు. ఆయన చొక్కాయు అంచులు దేవుని దేవాలయంలో నిండుకొనెను. చూడండి దేవుని నూతన కన్న దృష్టిలో ఫస్ట్ మనం చూడాల్సింది లుక్ అప్, మనము పైకి చూడాలి. దేవుని గారి సమక్షం జ్ఞాపకం ఉంచుకుందాం. హృదయమైన పలకపైన మనము రాసుకుందాం. ప్రతి దినం ఈ సమక్షంలో మొదట మనం చేయవలసింది పైకి చూడాలి. ఎవరున్నారంటే పైన, ఎవరున్నారు పైన? సింహాసనం పైన దేవుడు ఉన్నాడు. ఆ సింహాసనం ఎటువంటిదంటే ఆ సింహాసనము ద థ్రోన్ ఆఫ్ గాడ్, ద సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎంటైర్ యూనివర్స్. అంటే సర్వ విశ్వాన్ని గెలుచుడు ఆ సింహాసనం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు, నీ తండ్రి నా తండ్రి అయిన ఆ యొక్క గొప్ప తండ్రి సింహాసనం ఎవరు కూర్చున్నారండి? ఆయన సిఇఓ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్. హల్లెలూయా చెప్పండి. ఈ విశ్వానికి అంతా కూడా పరిపాలించే సిఇఓ. ఆయనను దాటి ఆయన అనుమతి లేనిది, ఆయన సెలవు లేనిది ఏది ఈ సమస్యలంతా నీకు జరగదు, నాకు జరగదు. ఎందుకనగా ఆయన ప్రపంచాన్ని గెలుచుడు సర్వాధికారి అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇక్కడ మనము గమనిస్తుంటే ఈ యొక్క అన్నోన్ ఫ్యూచర్ లో ఈ 2026వ సంవత్సరము ఈ దినములన్నీ ఏ విధంగా మనం గడుపుతాం? కొంతమంది చెప్పొచ్చు ప్రొఫెషనల్ సంవత్సరం అంతా చాలా ఆనందంగా ఉంటుంది, అభివృద్ధి, ఆశీర్వాదము, ప్రమోషన్లు, పిల్లలు, పెళ్ళిళ్ళు ఎన్నో చెప్పొచ్చేమో. కానీ వాక్యం చెప్పాలని తెలియదు మనకు. అదే రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు మనకు. కానీ వాక్యం చెప్పే మాట ఏంటంటే రేపు రూపు లేదు, రేపు నీ చేతిలో లేదు, కానీ నీ భవిష్యత్తును ఏలే లేక నీ భవిష్యత్తును సంపాదించే దేవుడి చేతిలో నీ రేపు ఉన్నది, నీ భవిష్యత్తు ఉన్నది. కాబట్టి ధైర్యంగా ఉండు. రేపటి గురించి చింతించుకొని రేపటి దినము దాని గురించి చింత యావత్తును నా మీద వేయండి. ఇక్కడ మనము ఎప్పుడైతే సింహాసనంపై మనం దేవుడిని చూస్తామో అప్పుడు మనకు ఆ గొప్ప ధైర్యము కలుగుతుంది. ఈరోజు ధైర్యంగా చెప్పగలము దేవుడు సింహాసనంపై ఉన్నాడు అంటే అది మనం ఎప్పుడైతే అది కేవలము వాక్యంతో చదివి అది మన మైండ్ లో మనకు అర్థమవుతే సరిపోతుంది. మానవ జ్ఞానము దేవుడి వాక్యము ఇంటర్ప్రిటేషన్ చేయలేదు, కానీ మన హృదయం ఎప్పుడైతే ప్రభువా నీ వాక్యము నా హృదయంలోనికి ప్రభా ఇంకాదయ్యా. అందుకే 119వ కీర్తన 18వ వచనంలో చూడండి దావీదు మహారాజు ఏమంటాడు? నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను గ్రహించినకు నా కన్నులు ఈ ఉదయకాలం దేవా నా కన్నులు తెరవగా. పైకి ప్రభువా నేను చూసినప్పుడు, నీ సింహాసనం చూసినప్పుడు ప్రభువా ఆ ధైర్యం నాకు దయచేయగా. సింహాసనాశ్రయైన దేవుడు ఆయన అత్యున్నత సింహాసనపై ఆసనుడై ఉన్నాడు. నిజమే, ఆత్మీయ నేత్రముతో. అందుకే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో గమనిస్తే అపోస్తలుడైన పౌలు ప్రార్థన ఉంటుంది ఎఫెసీ సంఘం కొరకు, మీ యొక్క మనోనేత్రములు తెరవబడు. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనను విధించిన ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకనగా సంగమా మన మనోనేత్రములు తెరవబడుగాక. ఎందుకంట మహిమా స్వరూపము ఆ యేసుక్రీస్తును మరి ఆయన తండ్రి యొక్క దేవుని సింహాసనం రాష్ట్రైన దేవుని చూచుటకు మన కన్నులకు ప్రత్యక్షత, మరి జ్ఞానము గల మనసు దేవుడు దయచేయాలని ప్రార్థన విజ్ఞాపన
చేస్తున్నాడు పౌలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కళ్ళు తెరవడాలి. ప్రతి ఒక్కరు ప్రార్థనలు మోకరించినప్పుడు సింహాసనం నందు దేవుడు ఉన్నాడు అని మనము చూడగలగాలి. ఉదయకాలం చదివిన వాక్య మనం చూడండి 25వ కీర్తన 15వ వచనం. దేవసేవకుల వాక్యము. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఆమేన్. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపు. నిజమే. అంటే అనగా ఆయన సింహాసనం వైపు తిరిగి ఉంది. మొదటి వచనం చూడమా 25:1. యెహోవాని దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ఆమేన్. చూడండి, ఆయన దిక్కునకు చూసి మన ఆత్మను ఎత్తుకొనుచున్నాడు. విశ్వాసాల ఈ యొక్క సంవత్సరము మనం చేయవలసింది ఆయన సింహాసనం ప్రతి రోజు చూడాలి. ఆయన సింహాసనంపై ప్రతిరోజు ఉదయకాలం లేవగానే ప్రభువా నేను సింహాసనం రాష్ట్రమై ఉన్నావయ్యా, నా జీవితంలో నెమ్మది లేని ఏది కూడా జరగదయ్యా, నీ కదండి నీ యొక్క శక్తికి, నీ యొక్క జ్ఞానానికి, నీ బలానికి మించి నాకు ఎటువంటి సమస్య, ఎటువంటి అనారోగ్యము, ఎటువంటి అప్పుల బాధ, ఎటువంటి శోధన, ఎటువంటి బాధ కలగదు. ఆయన అనుమతి లేదు, ఒక వెంటనే కూడా ఆయన సెలవు లేని రాలదు అని మనము దృఢంగా విశ్వసించాలి. ఈరోజు ఆయన సింహాసనం ఆశ్రయంలో ఉన్నాడు మనం చూసినప్పుడు ఫస్ట్ మనకు కలిగేది డిగ్నిటీ. వీ కెన్ లివ్ విత్ డిగ్నిటీ. ఆత్మ గౌరవం కలిగి మనము జీవిస్తాం కదా. ఎందుకంటే ఆ పర్వతాన్ని యొక్క కుమారుడు నేను, ఆయన కుమార్తె నేను. రక్షణ పొందే బాప్తిసం తీసుకున్న వారందరికీ ఇది అప్లికబుల్. రక్షణ పొందే బాప్తిసం తీసుకొని అందుకే యోహాను 1:12 ఎందరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఆయన కుమారులు కుమార్తెలు అవ్వటకైనా అధికారం ఇచ్చారు. చాలా మంది ఇక్కడ రక్షణ పొందే బాప్తిసం తీసుకున్నారు. వారందరికీ ఆయన తండ్రి. పరలోకమందు దాసుడైన ఆ గొప్ప దేవుడు నీకు నాకు తండ్రి. రక్షణ పొందకుండా కదా ఉంటున్నారా మీరు? ఇంకా ఆయన బయటే ఉన్నారు. యవనస్తులు కానీ, టీనేజర్స్ కానీ కదండి, ఇంకా బయట ఉన్నారు. దయచేసి గమనించండి. రక్షణ పొందాలి. ఆయన మీకు ఇంకా ఇప్పుడు తండ్రి కాదు, ఏదో మీ నాన్నకు తండ్రి కావచ్చు కానీ మీకు ఇంకా ఆ యొక్క సొంత రక్షణంగా అనుభవం లేకుండా ఉంటే మీరు రక్షణ పొందకుండా వాయిదాలు వేస్తుంటే ఇంకా మీరు ఆయన ప్రాణిక బయట ఉన్నారు. ఉదయకాలం సాగు చెప్పిన వాక్య ప్రకారము పాతాలకు నోరు తెచ్చుకొని ఉందంట. అవిశ్వాసులు, భక్తిహీన, రక్షణ లేని వారిని, పాపములో కొనసాగించే వారిని రింగి వేయటకు అపరిమితముగా ఆశపడుచున్నాడు. ప్రియ దేవుడు బిడ్డలారా, ఈరోజు we can live with dignity కదా. మన ఆత్మ గౌరవంతో మనము జీవించవచ్చు ఎప్పుడైతే ఆయనను సింహాసనంపై మనం చూస్తామో. మరి భయపడక ధైర్యం కలిగి మనము జీవించవచ్చు. కానీ అనేకమైన సమస్యలు, శోధనలు, ఉపద్రవములు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నా దేవుడు లోకమందున్నాడు, ఆయన సమస్తం తన ఇచ్చ వచ్చినట్టు ఆయన జరిగిస్తున్నాడు, నాకు ఏ అపాయము రాదు కదండి. మనం ప్రార్థిస్తాం, కొండ తట్టు మాకు అందించిన మాకు సహాయము ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడ సహాయం రాదండి, ఎక్కడ సహాయం రాదు. ఎక్కడ ఈ ప్రపంచంలో ఎంత గొప్పవారైనా, గొప్ప పొలిటికల్ కానీ, గొప్ప అధికారులు కానీ, గొప్ప జ్ఞానవంతులు కానీ, ధనవంతులు కానీ, ఎవరి ద్వారా నీకు సహాయము, నాకు సహాయము కలుగదు. ఒక సమయము వస్తుంది, అందరూ చేస్తారు, అందరూ చేయి విడిచి పెట్టేస్తారు. డాక్టర్స్ మా వల్ల కానే కాదంటారు. ఎవరి దగ్గరకు పరిగెట్టే ఆస్కారం ఉండదు. అండ్ వి రీచ్ టు అండ్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. కానీ దేవుడు ఇంకా తన కృపను దాటిపోలేదు. ఇంకా దేవుడు నీ పట్ల తన కరుణను ఆయన చూపక మానలేదు. అందుకే ఆయన వాత్సల్యం ప్రతి ఉదయం నూతనంగా పుట్టుచున్నది. కాబట్టి మనము నిర్మూలము కాని వారము, కాకున్న వారు వెతుకనగా ప్రతి ఉదయము ఆయన కృప నూతనంగా. ఆయన వాత్సల్యం అంటే తండ్రి తన కుమారుని ఎంతగా ప్రేమిస్తాడో అంతగా ఆయన చేయి చాపి మనల్ని ప్రేమించే దేవుడు. కాబట్టి ఆయన మనకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క గొప్ప ధైర్యం కలిగి మనం జీవించాలి. 46వ కీర్తనలో గమనిస్తే చూడండి, ఆ పట్టణంలో 46వ కీర్తన మాట ఉంటుంది అక్కడ. 46 3వ వచనం. వాటి జలుబులు ఘోషించుచు నురుగు పట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఆమేన్. 5వ వచనం.
దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి చలనము లేదు. ఆమేన్. చూడండి నెక్స్ట్ వర్స్. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ఆమేన్. చూడండి, మనము భయపడము. ఇక్కడ పైన గమనిస్తే పర్వతములు మునిగిలను, నడి సముద్రంలో పర్వతములు మునిగిపోయి తన జలంలో ఘోషించిన నురుగు కట్టి ఆ పొగకు పర్వతములు కదిలను, మనము భయపడము. ఎందుకనగా ఆ పట్టణంలో, ఆ గృహంలో, ఆ వ్యక్తిలో ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. నాలో నీలో తండ్రి ఉన్నాడు. కాబట్టి మనము భయపడము. ఎందుకనగా అరుణోదయమున దేవుడు దానికి అంటే అనగా ఉదయకాలనే పెద్దగానే దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన నిలబడి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనము ధైర్యమందిగా వాక్యం యొక్క మాట 10వ వచనం, ఊరకుండి నేనే దేవుళ్ళని తెలుసుకోండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఊరకుండి దేవుడి కృప రక్షణ మనము చూడాలి. ఒక సేవకుడు సాక్ష్యం నేను విన్నాను. గొప్ప సేవకుడు బాక్సింగ్ అందులో ఆయన చెన్నైలో గొప్ప ఉద్యోగ సభలు పెట్టి అనేకులు దేవుని సన్నిధికి వస్తున్నారు. అనేకులు మార్పు వారు వారవాసి పొంది వారు మార్చబడుతున్నారు. అయితే ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక అధికారి ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట. చాలా మంది అక్కడికి వెళ్తున్నారు, మారిపోతున్నారు, అక్కడ ఏదో జరుగుతుంది అని కంప్లైంట్ ఇస్తే ఉన్నత పోలీస్ అధికారి వచ్చారట. మందిరానికి వచ్చి అక్కడ బయట తలుపు ఆయన తక్కువ ఇక్కడ ఎవరు, ఇక్కడ పాస్టర్ సేవకుడు ఎవరు, చాలా మంది మారుతున్నారు, ఏమో అవుతుంది ఇక్కడ, ఏదో ఇక్కడ కదా ఏదో జరుగుతూ ఉంది, స్కామ్ జరుగుతూ ఉంది కదండి, రాకెట్ జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఈ మధ్యన మత మార్పుడనే రాకెట్ అంటున్నారు చాలా మంది. అదొక కదండి, అంటే దేవునికి విరుద్ధంగా ఇక్కడ ఏమో జరుగుతుందని అన్నప్పుడు బయట పరిచయాలు ఉన్నారంట. అయ్యా ఆ సేవకులు ప్రాణదండలో ఉన్నారు, ఆయన పడుతుంది అనగా సరే కొంచెం వెయిట్ చేస్తాను, మళ్ళీ వెళ్ళి ఆయన పిల్లవాడి బయటకి నేను మాట్లాడతాను, మళ్ళీ వెళ్ళండి. అయ్యా బయట పోలీస్ అధికారి యొక్క మన ప్రాంతానికి ఉన్న సూపరింటెండెంట్ గారు వచ్చారు, వచ్చి మిమ్మల్ని బయట వెయిట్ చేసి ఇప్పుడు గంట సేపు అనేది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆయన చెప్పండి, నేను ప్రార్థనలో ఉన్నాను, ఐ హావ్ అపాయింట్మెంట్ విత్ మై ఫాదర్, హెవెన్లీ ఫాదర్, తండ్రితో నేను అపాయింట్మెంట్ లో ఉన్నాను, ఆయన వెయిట్ చేయమని చెప్పండి. ఎంతవరకు వెయిట్ చేయాలయ్యా? దేవుడు తండ్రి ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు వస్తాను, కానీ వెయిట్ చేయాలి. ఆయన గంట 2 గంటలు 3 గంటలు ఆగి మళ్ళీ అంటారట, ఏదో మాట్లాడాలి, ఆయన పిలవండి అంటే నాకు ఇంకా మీటింగ్ ఇంకా అవ్వలేదు, పరమ తండ్రితో నేను మీటింగ్లో ఉన్నాను, మీటింగ్ అయ్యాక వస్తాను, ఆయన నెమ్మదిగా ఉండమని చెప్పండి. ఆయన కోపంతో వెళ్ళిపోయాడు. రేపు దేవుడు పెట్టాలా, మనం దేవుడికి ఆ స్థానం ఇస్తున్నామా? మన జీవితాల్లో పరమ తండ్రికి స్థానం ఇస్తున్నామా? ఆయన ప్రభువు అని అంటున్నాం, మరి ప్రభువు స్థానం ఇస్తున్నామా? ప్రభువుగా తల ఉంచుతున్నామా? ప్రార్థనకు మోకరిస్తాం, ఫోన్ రాగానే చేస్తాం కదా, చేస్తాం, వాక్యం చదువుతూ ఉంటాం, ఏదన్నా పని జ్ఞాపకం రాగానే బైబిల్ పని చేసి వెళ్ళిపోతాం. దేవునికి ఏం గౌరవం ఇస్తున్నాము మేము? దేవునికి ఇచ్చే కదండి, మీరు నన్ను తండ్రి అని పిలుస్తుంటే వాళ్ళ తండ్రికి ఇచ్చే మనకి కదా ఆ యొక్క తండ్రికి ఇచ్చే గౌరవం ఇస్తున్నామా? తండ్రికి ఇచ్చే ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క భక్తి చేస్తున్నామా? యెషయా గ్రంథం మొదటి కదండి ఫస్ట్ చాప్టర్ లో ఉంటుంది, ఎద్దు తన కామంతును ఎదురును కానీ నాచరులు తన తండ్రిని ఎద్దు తన కామాన్ని ఎరుగును, గాడిద సొంతమాన్ని దొడ్డి తెలుసుకొనను, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, వారు యోచింపడగా తమ తండ్రిని ఎరగకుండా దేవుని యొక్క భక్తి గల వారమై ఉండే శక్తిని ఆశ్రయించకుండా ఉంటాం. ఎన్నోసార్లు దేవునికి ఆ స్థానము మనం ఇచ్చినప్పుడు ప్రపంచంలో ప్రతి నరుడు కొట్టి ఊపిరి వంటి వాడే కదండి. కాబట్టి మనము మనుషులకు దాసులు కాకూడదు. ఈరోజు మనము గమనించి మనము విలువ పెట్టి మన వాక్యంలో మొదటి కొరింథీయులకు 7వ అధ్యాయం 23వ వచనం సమయం లేదు మనకు చదవడానికి. విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళము కాబట్టి మీరు మనుషులకు దాసులై ఉండకూడదు. ఎవరైనా కానీ మనుషులకు దాసులుగా ఉండకండి. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా, ఎటువంటి మనకు అవసరాలు లేక ఎటువంటి పరిస్థితులు ఉన్నా ప్రార్థన సమయము, నీ వాక్యపు సమయము, పరలోకపు తండ్రితో నీ యొక్క సహవాసము సాక్రిఫైస్ చేయకూడదు, దాన్ని దాటి వేయకండి దయచేసి. ఎందుకనగా తండ్రికి ఆ సమయం ఇస్తేనే
పరమ తండ్రికి ఆ ఉన్నతమైన అత్యున్నతమైన సమయం లుక్ గాడ్ అబౌవ్ ద థ్రోన్, సింహాసనంపై ఆయన చూసినప్పుడు ఆయనకు సమయం ఇస్తాం. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఎటువంటి సమస్య ఉన్నా అది దాటిపోతుంది. దేవునికి ఫస్ట్ సమయం మార్నింగ్ ఉదయకాలమే ఒక 1 hour టైం ఇస్తామా, ఆ 1 hour టైం ప్రార్థనలో ఉందాం, దేవునితో మాట్లాడదాం. ప్రతి సమస్యలో కొనసాగలను చెప్పగలం ధైర్యంగా. ఈరోజు ఎన్నో నాకు మార్నింగ్ లేవగానే ఎన్నో కాల్స్ ఉంటాయి, ఎన్నో అర్జెన్సీస్ ఉంటాయి. త్వరగా మీటింగ్ జాయిన్ కావాలి, త్వరగా రిపోర్ట్ పంపాలి. అమెరికాలో టీం వెయిట్ చేస్తున్నారు మీ రిపోర్ట్ కొరకే. టీం అంతా కూడా రిపోర్ట్ ఇవ్వకుండా అనేక టీమ్స్ వెయిట్ చేస్తూ ఉన్నాయి. పంపాలి అనగా సరిగ్గా ప్రార్థించిన టైంలో వస్తాయండి. నేను చేయవలసి సాధారణంగా దేవుని తెలియకుండా ఉంటే, ప్రభువు తెలియకుండా ఉంటే ముందు అన్ని పక్కన పెట్టి ముందు వెళ్ళి రిపోర్ట్స్ చేసే, ముందు వెళ్ళి ఆ కాల్ కదా చేసుకోవాలి. ముందు అది సాల్వ్ చేశాక అప్పుడు ప్రార్థన చేసుకుందాంలే. నో తప్పు. దేవుడికి పట్టుకొస్తాను అన్ని పక్కన పెట్టేసి ఏమవుతుంది మా అంటే ఉద్యోగం పోతుందేమో, పోని ఇచ్చేది ఎవరు? ధైర్యంగా అన్ని పక్కన పెట్టేసి సాగినప్పుడు దేవుని సన్నిధిలో చక్కగా వాక్యము, కొత్త నిబంధన, పాత నిబంధన అధ్యయనం చేసుకొని ప్రార్థించుకొని అనంతరము అక్కడ వెళ్ళి 1 గంట తర్వాత వెళ్ళి చూస్తే అర్జెన్సీ అన్న వాళ్ళందరూ ఎవరు ఉండరు. అందరూ కూడా అప్పుడు ఇంక్లూడ్ చేస్తారు, వెరిఫై చేస్తారు. ఆ రిపోర్ట్స్ తెలియకుండా ఇంకా ఎవరో పంపించేస్తారు. చూడండి, సాతానుడు నిన్ను శోధిస్తున్నాడు, దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. నా బిడ్డ నాకు సమయాన్ని ఇస్తున్నాడు, నా బిడ్డకు నేను ముఖ్యమా, నేను ఇచ్చిన ఉద్యోగం ముఖ్యమా, నేను కదా నేను ప్రాముఖ్యమా, నేను ఇచ్చిన కుమారుడు కుమార్తె ముఖ్యమా, నేను ప్రాముఖ్యమా, నేను ఇచ్చిన దీవెనలు ఆహారం ముఖ్యమా? దేవుడు పరీక్షిస్తారండి. గాడ్ విల్ టెస్ట్ యూ. ఆ టెస్ట్ లో మనము పాస్ అవ్వాలి. లేకుంటే మనము చూడండి, ఒకవేళ ఆ పనులకు ఇతర వాటికి ప్రాముఖ్యత ఇచ్చి పరిగెడితే నమ్మండి, ఆ పనులు ఏం కూడా కావు. ఏ పని కూడా కాదు, ప్రార్థన కాదు, పని కాదు. మనము నిరాశతో ఖాళీగా ఎడారిగా మన హృదయంలో అయ్యో దేవునికి సమయం అయిపోతుంది, ప్రార్థనలో గడపకపోతుంది, దేవుడు నాతో మాట్లాడటకు ఉదయకాలము దాటి వేశాను కదా, ప్రతి కదా దేవుడు సింహాసనంపై ఉన్నాడు అని మనము ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే గమనించండి, వి విల్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే మనకు వస్తుంటాయి కదా, మనకు ఇంటి దగ్గర సామాన్లు వస్తుంటాయి, అల్యూమినియం సామాన్లు, స్టీల్ సామాన్లు. మీ ఇంట్లో ఉన్న పాతలు ఇవ్వండి, కొత్తవి తీసుకోండి, పాతలు ఇవ్వండి, కొత్తవి తీసుకోండి. అది ఎంతవరకు అంటే న్యాయంగా ఉందో ఇంతవరకు మనకు సరిగ్గా ఉంటుందో తెలియదు. కానీ ఎక్స్చేంజ్ ఆఫర్స్ అంటారు, కానీ ఎంతో మోసాలే ఉన్నాయి. కానీ చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము ఇక్కడ కూడా 25 ఉదయకాలం ఆశ్చర్యంగా దేవుడు మాట్లాడాడు. చూడండి 25వ వర్స్ 3 కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టువారు ఎవడు సిగ్గు నొందడు. మరి ఇంకో మాట 21వ వచనం, నీ కొరకు నిన్ను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషులకు సంరక్షించుగాక. ఆయన కొరకు కనిపెట్టువారు ఎవరును సిగ్గుపరచరు. 130వ ఆ యొక్క కీర్తనలో మాట ఉంటుంది. ఇక్కడ యెషయా 40వ అధ్యాయంలో కూడా ఏమంటారంటే యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజు వలె ఎక్కడి నుంచి వచ్చి పైకి ఎక్కుదురు, అదేగాక సువాసనలోకి నడిచి. ఈరోజు ఆయన కూడా కనిపెడితే, ఆయన సింహాసనంపై ఉన్నాడని మనం గ్రహిస్తే, ఆయనకు ఉన్నతమైన సమయం ఇస్తే జరిగే కార్యం ఏంటంటే, నాలో ఉన్న భయం, నాలో ఉన్న భీతి, నాలో ఉన్న ఏదండి నిరుత్సాహం, లో కాన్ఫిడెన్స్. చాలా మంది ఈ రోజు కూడా కదండి ధైర్యవంతులుగా ఉంటాము, కానీ జడుతాము, భయపడతాము. భయపడకము, చెడుకము, దిగులు పడకము. నీ దేవుడు యెహోవా నీకు ఏమవుతుంది, ఎక్స్చేంజ్ అవుతుంది. దేవుడి ధైర్యం వస్తుంది, దేవుడి శక్తి వస్తుంది, దేవుడి యొక్క బలం వస్తుంది, దేవుడి యొక్క గ్రేస్ ఆఫ్ గాడ్ ఆకాశం కన్నా ఉన్నతంగా దేవుడి కృప మనలో ఆవరిస్తుంది. ఆ సమయంలో ఎటువంటి సమస్య వచ్చినా
ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి మనుషులను మనం ఎదుర్కోవాలా, మన మేనేజర్సా, మన లీడ్సా, పొరుగు వారా, సమస్య పెట్టి ఎవరైనా సరే మన ప్రార్థన సమయం ముగించి అక్కడికి వెళ్తే అందరికీ దేవుడు మార్చేస్తాడు, తలక్రిందులు చేస్తాడు దేవుడు పరిస్థితులు. ఎవ్రీథింగ్ గాడ్ విల్ చేంజ్ బికాస్ గాడ్ ఈస్ యువర్ ఫాదర్. మనం దేవుని సమయం ఇయ్యక చాలాసార్లు ఓడిపోతూ ఉంటాం. ఈ సంవత్సరము 2025 సంవత్సరము ఇంకా సమస్యలు నిల్చున్నాయి, ఇంకా కష్టములు కొనసాగుతున్నాయి, ఇంకా బలహీన పడుతున్నాం, శోధింపడుతున్నాం, పడిపోతున్నాం, జారిపోతున్నాం. కారణం ఏంటంటే మన కన్నులు ఆయన వైపు చూడట్లేదు. సింహాసనం అందున్న దేవుని వైపు మన కన్నులు చూడట్లేదు. కాబట్టి సింహాసనంపై ఉన్న దేవునికి మనము అత్యున్నత స్థానం ఇవ్వట్లేదు. కాబట్టి ఇంకా సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 2026 సంవత్సరంలో ఒక తీర్మానం దేవుడు కూడా, నో ఐ విల్ లుక్ అప్, నా దేవుడిని చూస్తాను, గొప్ప శక్తి, బలంతో, గొప్ప ధైర్యంతో నేను పొందుకుంటాను. ఎందుకనగా ఆయన తండ్రి, ఆయన దాటినప్పుడు ఏది రాదు. మనుషులంతా కూడా ఆయన ఎదుట ఒట్టి ఊపిరి వంటి మానే, ఉట్టి ఊపిరే. మనుషులకు దాసులు కాకండి. నేను మనుషులకు దాసులైతే ఎన్నటినీ దేవుని సేవకుని కాను. గలతీయులకు 1:10 పెట్టాలి. నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం. వాక్యం సమయం ఎక్కువైనట్టుంది. ఎప్పుడైతే పైకి చూస్తామో రెండవది ఇంపార్టెంట్ థింగ్, లుక్ ఇన్సైడ్. లుక్ ఇన్ అనగా లోపల నువ్వు చూసుకోవాలి. పైకి చూశాక నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లుక్ విదిన్ అనగా నీ లోపల చూసుకోవచ్చు. ఆ వరస చూద్దాము. 3వ వచనం, 6వ అధ్యాయం, యెషయా 6వ అధ్యాయం. వారు సైన్యంలో అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. అవి గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నవి. ఐదవ వచనము సాయం చేయండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజు సైన్యంలో అధిపతియగు యెహోవా నేను కనులారా చూచితిని అనుకోండి. ఆమేన్. చూడండి, ఎప్పుడైతే మనము సింహాసనం వైపు చూస్తామో, ఆయన ద్వారా శక్తి మనం పొందుకుంటామో. సెకండ్ పాయింట్, లుక్ విదిన్, మన హృదయం చూడాలి. దేవుడు కోరుకుంటున్నాడు ఎప్పుడైతే మనము మన హృదయం చూస్తామో కదండి. ఇక్కడ యెషయా అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల వాడు, అపవిత్రమైన పెదవుల జనుల మధ్యలో నివసించువాడు, నేను నశించితిని. ఎందుకనగా దేవుడి మహిమను చూస్తుంది. నిజంగా విషయం నశించాడండి? నశించలేదు. ఎవరో మనం కూడా నశించము. కానీ దేవుడు కోరేది ఏంటంటే ఎప్పుడైతే మనము దేవుడిని సింహాసనం చూస్తామో తర్వాత మనలో మనం చూసుకోవాలి. దేవుడు గాడ్ విల్ షో లైట్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఉన్న దేవుడు వెలిగిస్తాడు. ఆ హృదయం ఎటువంటిది? నా హృదయం యెషయా ప్రవక్త, దేవుని ప్రవక్త, పరిశుద్ధుడు. కానీ ఎప్పుడైతే దేవుని సింహాసనం వైపు చూశాడో, దేవుని సన్నిధిని, దేవుని పరిశుద్ధత చూశాడో, దాంట్లో ఉన్న మాలిన్యము, పాపము, దుష్టత్వము, అపవిత్ర పెదవులకు బయటపడేది. అంతవరకు అతను అనుకోవచ్చు, నేను చాలా పవిత్రుడిని, చాలా మంచోడిని, నేను ప్రవక్తను, దేవుని పక్షంగా ఉన్న గొప్ప ప్రవక్తను, రాజుల మధ్యలో నేను నడిచేవాడిని, రాజులకే బోధించే ప్రవక్తను. కానీ ఆయన సింహాసనం చూసినప్పుడు హృదయము ఖండించబడింది. దేవుడు కోరేది ఏంటంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు మనలో ఆయన తన వెలుగును చూపిస్తాడో మన హృదయము యథార్థంగా ఒప్పుకోవాలి. కానీ ఒక కండిషన్ ఇక్కడ, మనం పైకి చూడండి, లోపల చూడకూడదు. మొదట పైకి పైన చూసిన తర్వాతనే లోపల చూడాలి. వితౌట్ లుకింగ్ అప్ షుడ్ నెవర్ లుక్ ఇన్సైడ్. ఎందుకనగా దేవుడిని చూడకుండా, ఆయన సింహాసనం చూడకుండా నీ లోపల నువ్వు చూసుకుంటే కృంగిపోతావు, పడిపోతావు, జారిపోతావు. నాకు నేనే అసహ్యుని కదా అని అనుకుంటే నిరాశలో, నిస్పృహలో, యూదా ఇస్కరియోతు వలె అయిపోతాం. దేవుడిని మనము చూడకుండా ముందు మనలో మనం చూసుకుంటే, కానీ కండిషన్ అంటే ముందు ఆయన సింహాసనం చూడాలి. అప్పుడు ఆ సింహాసనం వెలుగు నీలో ప్రకాశిస్తే నీలో ఉన్న పాపము, అపవిత్రత. దేవుడు కోరేది ఏంటంటే యెషయా, అయ్యా నేను అపవిత్రమైన పెద్దలమైన. దేవుడు కోరేది నేను దేవా నన్ను పరిశోధించుము, నీకు ఆయుష్కరం మార్గం ఉందేమో చూడు. 2020 సంవత్సరం అంతా మనము
ఇతరుల పాపములు, ఇతరుల హృదయాలు చూసాము. ఈ బ్రదర్ అట్లా, ఆ బ్రదర్ ఇట్లా, ఈ సిస్టర్ ఇట్లా, నా భార్య ఇట్లా, నా భర్త ఇట్లా, నా అత్తమామలు ఇట్లా, నా కోడలు ఇట్లా. సంవత్సరం అంతా కూడా ఇతరుల హృదయాలు చూస్తూ, ఇతరుల గురించి, ఇతర విషయాలు కదా మనం దేవుడికి చెప్తున్నాము, లేక ఇతరుల గురించి మాట్లాడుతున్నాము. దేవుడు కోరేది 2020 సంవత్సరం చాలు ఇతరుల గురించి నువ్వు ఇతరుల హృదయాలు చూసి తప్పులు చూడికే ఆ సంవత్సరం చాలు. ఈ సంవత్సరము నీలో నువ్వు చూసుకోవాలి, నాలో నేను చూసుకోవాలి. ఇంకా సమయం కావాలండి మనకు ఇతరుల గురించి చూడనికే, ఇతరుల విషయాలు చర్చించుకోనికే. 26 కూడా కావాలా? చాలు. 25 సరిపోయింది మన జీవితాల్లో. ఈరోజు దేవుడు కోరుతున్నాడు, నా హృదయం యెషయాలో విద్యను ఎప్పుడైతే తన హృదయాన్ని తను చూశాడో, యెషయా హృదయ అంతరంగంలో నుంచి ఒక స్వరం వచ్చింది, అయ్యో నేను నశించింది, అయ్యో నేను అపవిత్రతతో ఉన్నాను కదండి. అప్పుడు వెంటనే ఎప్పుడైతే మన పాపములు మనం ఒప్పుకుంటామో, ఇతర పాపములు చూసినంత వరకు మనం వారికన్నా గొప్ప అనిపిస్తాం, వారికన్నా మెరుగు మేలు అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే ఇతరులు కాదు, నా పాపములు, నా హృదయం, నా దోషములు ప్రభువా నాకు బయలుపరచగా, దేవుడు బయలుపరిచినప్పుడు వెంటనే చేయాల్సింది ఏంటంటే ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. దేవుడు కోరేది మన పాపములు మనము ఒప్పుకొని ఆయన నమ్మకమైన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపము నుండి మనను పవిత్రంగా చేయి, నీతిమంతులుగా చేయాలి. పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. అతను దాచిపెట్టిన బాధ్యతలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. 2026 సంవత్సరం ప్రతి రోజు దేవా నా హృదయంలో నాకు వెలిగించగా, నాలో నేను చూసుకోవడానికి నాకు సహాయం దయచేయి ప్రభా. ప్రతి పాపం ప్రభా ఒప్పుకుంటకు నీ కృప నాకు దయచేయి. దేవుడు సెలవిస్తున్నాడు, నిజమే ఆయన మనం ఒప్పుకునే ప్రతి పాపము క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఏ పాపం ఒప్పుకుంటామో అవన్నీ దేవుడు క్షమిస్తాడు. మరి ఒప్పుకోకుండా ఉంటే దేవుడు క్షమించలేని పాపము ఏవి అంటే మనం ఒప్పుకోలేని పాపం. ఏ పాపం అయితే మనం ఒప్పుకోలేదో, ఏవైతే మనం దాటిపోయామో, ఏవైతే పర్వాలేదులే, ఏవైతే ఓకే ఓకే అందరు చేస్తారు నేను కూడా చేస్తాను దాటేస్తాము, అవన్నీ దేవుడు క్షమించాడు. మరి పాపంలో క్షమించబడకుండా ఉంటే కదండి, మనం చూసాం ఉదయకాలం వాక్యంలో పాప క్షమాపణలు కదా, దట్ సోల్ దట్ కమిట్స్ సిన్ షల్ డై. పాపం చేయబడిన వాడు మరణం పొందాలి. కాబట్టి రోజు అందుకే దేవుని వెలుగులో మన ప్రతి పాపము తేటగా దేవుడు ఆయన మనం చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చూపిస్తున్నప్పుడు మనం ఒప్పుకోవాలి. కాబట్టి ఇంకా ప్రభువా తెలిసి తెలియక చేసిన పాపం మనం క్షమించగల. ప్రతి రోజు ప్రవక్త యెషయా దేవుని ప్రవక్తకే, దేవునితో ముఖాముఖం మాట్లాడే ప్రవక్తకే క్షమాపణ, పశ్చాత్తాపము, పవిత్రత అవసరం ఉంటే మనకు అవసరం లేదండి. మనకి ఇంకా ఎంతో ఎక్కువగా అవసరం ఉంది. యోబు నీతిమంతుడు, కానీ దేవుని సంగతి ఆయన చూసినప్పుడు 42:5 అనుకుంటాను, నేను ఐ రిపెంటెడ్ ఇన్ డస్ట్ అండ్ యాషెస్ when I saw the Lord. సింహాసనంలో ఆయన చూసినప్పుడు ఆయన బూడిదలో కదండి, ఆ దుమ్ములో ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఎవరు కదా ఆయన నీతిమంతుడైన యోబు. మన జీవితాలను దేవుడు పరీక్షిస్తున్నాడు. పశ్చాత్తాపం. ఇంకొక మాట మనం అక్కడ గమనిస్తుంటే, ఎప్పుడైతే ఆ కన్ఫ్యూషన్ ఆయన చేశాడో, అయ్యా అపవిత్రమైన పెద్దల మధ్యలో నేను ఉన్నాను ప్రభావ, జనుల మధ్యలో నేను ఉన్నానయ్యా అన్నప్పుడు వెంటనే దేవుడు పాపం క్షమించాడు. ఎలా అండి? నెక్స్ట్ వర్స్ చూడండి. నెక్స్ట్ వర్స్. ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కాలుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగినను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఆమేన్. చూడండి ఎంత మంచి మాట. శిరపులు కెరూబులు వారు దేవుణ్ణి మహిమపరుచుకుంటారు. అక్కడ దేవుణ్ణి మహిమపరిచే పనిలో ఉన్న ఆ శిరాఫు, ఆ శిరపు దేవుణ్ణి ఆరాధించి ఆపేసి వెంటనే దేవుని ఆజ్ఞకు లోబడి కదండి యెషయా దగ్గరకు వచ్చి కారులో ఉన్న నిప్పును కదా ఎట్లమా చేత పట్టుకున్నా ఏమని ఇక్కడ కారులో ఉన్న అక్కడ మీద చూడండి తన కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించెను.
ఆ యొక్క నిప్పు ఎప్పుడైతే తను పట్టుకొని కదండి యెషయా బిడ్డలను తగిలించుకో వెంటనే యెషయా దోషములు తొలగిపోయి పవిత్రపరచబడ్డాడు. ఇంగ్లీష్ లో మనం గమనిస్తే తెలుగులో ట్రాన్స్లేషన్ పదము ద సెరాఫిమ్ టచ్డ్ విత్ ద కోల్డ్ టాంగ్స్ అంటే ఆ నిప్పును మనము ఈ యొక్క చాలా మంది చేస్తారు కదా, బార్బిక్యూ చేసినప్పుడు ఆ నిప్పును మార్చడానికే వాటిని ఏమంటారండి హుక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ బైబిల్ చదవనా, ఇంగ్లీష్ ఒకసారి చదువుతారు ఏమంటారు? ఆరో వచనం. Then one of the seraphim flew to me, having in his hand a live coal, which he had taken with the tongs from the altar. చూడండి ఆ లైవ్ కోల్, ఆ మంటే నిప్పులంట టాంగ్స్ అనగా ఆ యొక్క గంటలా ఉంటుంది. అది దాంతో పట్టుకొని వచ్చి యెషయా పిల్లలకు తెలుగులో ఆ టాంగ్స్ అనే మాట లేదు అక్కడ, కానీ కారుతో తీసిన మాటగా ఆ టాంగ్స్ అంటే ఏంటంటే మనం గమనిస్తే సెరాఫిమ్ అనగా దేవుని దూతలు ఆ నిప్పును తాకలేకపోయారు తమ చేతులతో, కానీ కారుతో ఆ టాంగ్స్ తో దాన్ని ముట్టుకున్నారు. కానీ మనం గమనిస్తే యెషయా పెదవులకు డైరెక్ట్ గా ఆ నిప్పు తగిలింది. తగిలిన వెంటనే యెషయా పెదవులు కదా కాల్చబడి ఆయన శరీరం అంతా కూడా పవిత్రమైనది. దేవుడు మనం నేర్చుకోవాలి. దూతలకు ఆ యొక్క నిప్పు ముట్టుకోకుండా వారు కారుతో వాళ్ళు టచ్ చేశారు, కానీ యెషయా పెదవులకు డైరెక్ట్ గా ఆ నిప్పు అంటినప్పుడు దోషములు పరిహారం జరిగాయి. ఆయన హృదయంలో ఆ యొక్క పాపం యొక్క ప్రక్షాళన జరిగి పవిత్రమయ్యారు. ఈరోజు మనం గమనిస్తే చూడండి, పరిశుద్ధాత్మ దేవుని అగ్ని దూతలు ముట్టుకోలేదు, దూతలు వాటిని టచ్ చేయలేదు, కానీ విశ్వాసిగా నీవు నేను యెషయా పెదవులు కాల్చినట్ల మన హృదయం దేవుడు మండిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని అగ్ని ప్రతి ఒక్క హృదయాల్లో మనలో ఉన్న నష్టం అంతా కూడా, మనలో ఉన్న పాపం అంతా, దోషం అంతా తొలగిస్తాడు. అందుకే ఈ యొక్క 2026వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుని నింపుదల కొరకు ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద బాప్టిజం అని పరిశుద్ధాత్మ దేవుని మనగా మనం రక్షణ పొందిన దినమందు మనకు పరిశుద్ధాత్ముడు వరముగా ఇవ్వబడితే దినము మనము ఆయన యొక్క అభిషేకంలో మనము నింపబడాలి. కేవలము రక్షణ పొందిన దినం చాలు, వరముగా ఆయన ఉన్నాడు, ఏదో ఒక హృదయంలో ఒక మూల ఉన్నాడంటే సరిపోదు, కానీ ఆయన అభిషేకం మన జీవితం అంతా కూడా నింపాలి. మనం చూస్తుంటే బయట అపార్ట్మెంట్స్ మనకు ఉన్నాయి కనిపిస్తుంది, ఇప్పుడు బిల్డింగ్స్ ఉంటాయి, ఇప్పుడు కనపడలేదు, కానీ ఓన్లీ కింద పార్కింగ్ లో మాత్రము చిన్న గదిలో లైట్ ఆన్ ఉంటుంది, బిల్డింగ్ అంతా చీకటి ఉంటుంది. అప్పుడు ఒక ప్రశ్న, ఆ బిల్డింగ్ లో కరెంట్ ఉందా? ఉంది, కానీ బిల్డింగ్ అంతా కదా వెలిగించబడిందా? రక్షణ పొందిందా? పొందాడు, కానీ ఆ రక్షణ జీవితం పరిశుద్ధాత్మ అధీనంలో ఆ వ్యక్తి వచ్చాడా? హృదయంలో మాత్రమే పరిశుద్ధాత్మ ఉండి ఆయన స్వరమును నొక్కేస్తా ఉండి మన అలారం అవుతుంది. ఏం చేస్తాం? మ్యూట్ 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 అని చెప్పి కొడతా ఉంటే అలారం 10 వచ్చాక 11 ఆగిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కింద ఆయన యొక్క అధీనంలో ఆయన ప్రభుత్వంలో మనం తల వచ్చారు. అదే పరిశుద్ధాత్మ దేవుని నిన్నైన అభిషేకము బాప్తిస్మం. ఏదో కాదండి. కాబట్టి ఇక్కడ ఆ యొక్క కారులో నిప్పు తీసి నా పెద్దలకు అందించినప్పుడు వెంటనే ఆయన పవిత్రుడైపోయాడు కదా, నా దోషంలో పరిహారం. ఈరోజు ఈ సంవత్సరం ప్రతి దినం మన యొక్క తీర్మానం, ప్రభువా నా లోపల నేను చూసుకున్నప్పుడు నా పాపము నా దోషము తండ్రి క్షమించు ప్రభువా, యథార్థంగా ఒప్పుకొని వాటిని విడిచిపెడతాను ప్రభువా. విడిచిపెట్టిన వెంటనే దేవుడు చేసే పని ఏంటంటే పరిశుద్ధాత్మతో దేవుడు అభిషేకిస్తాడు, నింపుతాడు. నిన్ను ప్రతిరోజు కూడా ఆయన అభిషేకంతో నడిపిస్తాడు. అంతటితో చాలండి, అక్కడితో దేవుని అభిషేకం నాలో ఉంది, పాపములు క్షమించాడు, ఇక చాలు. చాలా మంది విశ్వాసం ఇక్కడ ఆగిపోతారు, సెల్ఫిష్ విశ్వాసం. చాలు, నేను రక్షణ పొందడం కదా తీసుకున్నాను, పరలోకానికి వెళ్ళిపోతాను. కానీ మూడవ డైరెక్షన్, థర్డ్ డైరెక్షన్, మూడవ దిక్కు విశ్వాసం చూడాల్సింది లుక్ అరౌండ్. మన చుట్టుపక్కల చూడాలి. నెక్స్ట్ వర్క్ చూడము 8వ వచనం.
అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి చూడండి, నేను ఎవరిని పంపెదను. రేఖాము సోదరు చెప్పారు కదా, దేవుని హృదయ అభిష్టము, దేవుని ఆశ కంటే అందరూ మనసులందరూ మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి, దేవుని యొక్క రక్షణ కార్యము పొందుకోవాలి. లుక్ అరౌండ్. మూడవ దిక్కు విశ్వాసి చూడాల్సింది, ముందుగా సింహాసన బ్రహ్మం చూసినప్పుడు ఆయన శక్తి బలము పొందుకొని పాప క్షమాపణ మనం లోపల మనము చూసినప్పుడు పాప క్షమాపణ పొందుకొని దేవుని ఆత్మను మనము పొందుకున్న తర్వాత చేయాల్సింది లుక్ అరౌండ్. అదండి, చుట్టూ చూడాలి. బయట చాలా మంది క్రీస్తు లేక నశించిపోతున్నారు. చాలా మంది క్రీస్తు ప్రేమను ఎరుగక తమ జీవితాలు అంతం చేసుకుంటారు. సాతానుడు ప్రతి ఒక్కరిని, చాలా మంది యవనస్తులను పట్టుకుంటాడు. మన దినంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది, మన చర్చ్ యవనస్తుడు ఫోన్ చేసి, అన్న ప్రేయర్ అర్జెంట్ ప్రేయర్ అన్న ప్రేరేపిస్తుంది. ఏంటంటే నల్గొండలో ఉన్న కదా మా యొక్క భార్య యొక్క చెల్లి స్నేహితురాలు, ఇద్దరు రూమ్మేట్స్, క్లాస్మేట్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆ వ్యక్తికి విపరీతమైన నొప్పితో బాధపడి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు లోపల ఒక స్వరం వినిపిస్తుండ. బాత్రూమ్ లో యాసిడ్ ఉంది, బాటిల్ తాగి సరిపిస్తున్నాడు. ఇది ఎక్కడ స్వరం వినిపిస్తుందని చెప్పి ఆ నొప్పి భరించలేక ఆ స్వరము ఎదిరించలేక వెళ్ళి 350 ml యాసిడ్ తాగేసింది. ప్రేయర్ ఉంటుంది మాట. తాగేసి వెంటనే ఇంకా కడుపులో మంట, కాలిపోతున్న మంట. వెంటనే తన తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టింది, నాన్న అమ్మ నన్ను క్షమించండి, నేను కావాలని తాగలేదు, కావాలని ఈ యొక్క పని చేయలేదు, కానీ నా లోపల ఒక స్వరము త్రాగు అని చెప్పి భరించినట్టు నేను తాగేశాను, నన్ను క్షమించండి. హాస్పిటల్లో మరణంతో పోరాడుతూ అప్పుడు ఇంకా ఉన్నట్టుంది, నేను మాట్లాడుతూ చూడండి దేవుని సంగమా, నా గుడ్డలు నా స్వరం విన్నాయి. మాట్లాడింది ఎవరండి? యోహాను సువార్త 10 కదా, 10 ఏముంటది? సాతానుడు 10:27 నా గొర్రెలు నా స్వరం విను. 10:10 the enemy comes to kill, destroy and steal. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. చూడండి, నా గొర్రెలు నా స్వరం వింటే కానీ అన్యుడు, సాతానుడు, అపవాది యవనస్తుల చెవులో మాట్లాడుతున్నాడు, వారిని ప్రేరేపిస్తున్నాడు, వారిని నాశనానికి, నరకానికి, పాతాళానికి లాక్కుని వెళ్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి స్వరం వింటా ఉన్నాడు. చుట్టూ ఉన్న జనులు అనేకులు సాతానుడు స్వరం విని నశించిపోతున్నారు, నరకానికి వెళ్తా ఉన్నారు, సంఖ్యల్లో బంధకాల్లో ఉన్నారు. అడిగాను, నాన్న ఆ వ్యక్తికి ఎవరన్నా క్రీస్తు ప్రేమను చెప్పారా? లేదన్నా ఒకడు క్రీస్తు ప్రేమను చెప్పుంటే ఈ పని చేయకపోయేది. దేవుని గురించి, యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు, నీ కొరకు ఆఖరి కూడా రక్తం కార్చాడు, నువ్వు ఈ నొప్పితో చనిపోవాల్సిన అవసరం లేదు, నీ కొరకు ఆయన చనిపోయాడు అని ఎవరైనా చెప్పింటే ఆ బిడ్డ బ్రతికేది. ఇక ఆ పని ఈరోజు ఎంతమంది ఆత్మహత్యలు, ఎంతమంది తమ జీవితాలు డ్రగ్స్ కు, హీరోయిన్ కు, గంజాయికి. నిన్న రాత్రికాలం వెళ్ళినప్పుడు మంచి యవనస్తులు మంచి డ్రెస్ వేసుకున్నారు, మంచి వాచ్ పెట్టుకున్నారు, దిక్కు లేకుండా కుక్కల కన్నా హీనంగా అలా పడిపోయి ఉన్నారు. వారికి ఆ బ్లాంకెట్ కప్పి, ఎందుకంటే అలాగే చనిపోవచ్చు, రోడ్డు మధ్యలో ఉన్నారు, పక్కకు వారికి బ్లాంకెట్ ఇచ్చి ఒక బాటిల్ ఇచ్చి వచ్చారు. రాత్రి చూడండి, ఇంకా గమనిస్తే కొంతమంది అలా గోడకు హత్తుకొని ఉన్నాడు. వ్యాన్ ఆపి వ్యాన్ లో నుంచి ఆ వ్యక్తికి బ్రెడ్ ఇచ్చారు, బ్రెడ్ ఇచ్చి వాటర్ బాటిల్ ఇస్తే అలా వంగాడు, అది తీసుకోనికి అలా వ్యాన్ పైన మారిపోయాడు. వ్యాన్ పడిపోయి లెగట్లేదు. ఇంకా మళ్ళీ ఆ వ్యక్తిని కూర్చోబెట్టి కూర్చోబెట్టి అప్పుడు అవి ఇచ్చి, చూడండి సాతాను యొక్క చెరలో, సాతాను యొక్క సంఖ్యలలో, అబద్ధంలో ఎంతమంది నాశనానికి, నరకానికి మంచి యవనస్తులు, జ్ఞానవంతులు ఎంతమంది ఉన్నారు. మరి మన బాధ్యత ఏంటి? రక్షించిపోయే వారికి నాకు అక్కర్లేదు, నేను మాత్రం రక్షణ పొందాను కాదండి, వారి కొరకు మనము ప్రార్థించాలి, ప్రయాసపడాలి, ఎట్లయినా వారిని
రక్షణలోని కనిపించే ఒక తీర్మానం. 2025 వరకు మనం ఒకవేళ స్వార్థంగా జీవించాము, కానీ 2026లో దేవా నేను ఐ విల్ సీ అరౌండ్, నేను చుట్టూ చూస్తాను, ఏ విధంగా నేను సేవలో పాల్గొంటాను. కేవలం స్వార్థ టీం పని కాదు, కంపాషన్ మినిస్ట్రీ పని కాదమ్మా. ఎప్పుడో నెలకు ఒకసారి 2 సార్లు చేస్తాం, కానీ ప్రతిరోజు ఇటువంటి వారు మనకు రాకపోకల్లో స్కూల్ కాలేజ్ ఆఫీస్కి వెళ్తుంటే నటిస్తూ చూపుకుంటారు. అందుకే మనకు ఈ ఎమర్జెన్సీ కిట్, అత్యవసర కిట్ ఒకటి మేము అది ఉందండి. ఒక ఆయిల్, ఒక వ్యాస్లిన్, ఒక మాకు సోప్ ఉంటాయి, బ్రెడ్ ఉంటుంది, అన్నింటిలో పత్రిక ఉంటుంది. పరమాత్మని ప్రేమ కానుక, నిత్య జీవం, సంతోషం కావాలా కదా, రక్షణ గురించి పత్రికలు ఉంటాయి, బైబిల్ స్టిక్కర్ ఉంటుంది. కాబట్టి అవి తీసుకోండి. అవి మనం 30% కన్నా ఎక్కువ ఉండవు అవి, కానీ అందరికీ మనం సంఘం ద్వారా ఫ్రీగా చేసి తీసుకోండి. ఏమైనా అవసరంలో ఉంటే అది చేయండి. అసలు ప్రేమ గురించి ఒక మాట చెప్పండి. మీరు చెప్పే ఒక మాట వారి జీవితాలు మార్చివేస్తాయి. ఒక్క ప్రేమతో యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాడు. ఒక తల్లి 3 బిడ్డలను తీసుకొని పరిగెడుతుంది, వెళ్తుంటే ఇంకా ఆ రోజు అమ్మ ఆఫీస్లో బస్ స్టాప్ దిగి, అమ్మ ఎటు వెళ్తున్నావు, ఇంత ఆశ్చర్యంగా ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ అంటే, ఇంకా పనులు ఏం లేదు, మేము పని మీద వెళ్తున్నాం, మళ్ళీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, ఎటు వెళ్తున్నావు అమ్మ, ఏ సమస్య అమ్మ అంటే, ఇంట్లో ఉన్న ఆ సమస్య, అప్పుల బాధలు, భర్తతో కష్టాలు అవన్నీ చెప్పి నేను ట్యాంక్ బండ్ దగ్గర నేను 3 బిడ్డలు దూకి చనిపోవడానికి వెళ్తున్నామమ్మా. అప్పుడు యేసయ్య ప్రేమ చెప్పి, వద్దు చనిపోవద్దు, నీ కొరకు యేసయ్య వర్ణించాడు, ప్రేమిస్తున్నాడు అని అన్ని చెప్పినప్పుడు, ఆఫీస్లో బిజీగా బస్ దిగి ఆ మాట చెప్పినప్పుడు ఆ రోజు ఆ తల్లి ఆలకించింది, తిరిగి ఇంటికి వచ్చింది. ఈరోజు గొప్ప సాక్షిగా దేవుని నమ్ముకొని 3 బిడ్డలు దేవుని బిడ్డలుగా మారిపోయారు. చూడండి, దేవుని బిడ్డలు మన ఒక మాట, మనకు సాక్ష్యము, మన యొక్క ఒక క్రీస్తుని గురించిన మాట జీవింపజేస్తుంది, నశించిపోయే మరణించే వారిని బ్రతికిస్తుంది. కాబట్టి లుక్ అరౌండ్, చుట్టూ మనం చూడాల్సిందే కదా, ఎందుకంటే దేవుడు మనం ప్రేమిస్తాడు. అందరం వేస్తున్నాం ఒకసారి, వేస్తున్నాడు. ప్రభువా, ఈ సాక్ష్యము నా కళ్ళ దృష్టి మార్చినగా, రూపాంతరం కావాలి ప్రభువా, నా జీవితము రూపాంతరం కావాలి. ముందుగా సింహాసనము వైపు చూస్తాం కదా, నీ శక్తిని బలాన్ని పొందుకుంటాను, నీ కొరకు అత్యున్నతమైన స్థానం ఇస్తానయ్యా. రెండవది, ప్రభువా నా హృదయంలో నేను చూసుకుంటానయ్యా. దేవుడు మన హృదయం వెలిగించినప్పుడు పాపములు ఒప్పుకొని పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొని తర్వాత చుట్టూ చూస్తామయ్యా. లుక్ అరౌండ్, చుట్టుపక్కల ఎవరు కష్టాల్లో ఉండరు, క్రీస్తు లేకుండా నశించి నరకానికి వెళ్తున్నారు. వారికి ఒక మాట సహాయం తండ్రి, ఒక పత్రిక ప్రభావ, ఒక బిస్కెట్ ప్యాకెట్ ప్రభావ, ఒక బ్రెడ్ అయినా, ఒక పండు ప్రభావ, ఒక బ్లాంకెట్ అయ్యా, ఎంతో మంది అలా ఉండగా తండ్రి సహాయం చేయడానికి మాకు కృప ఇచ్చామయ్యా. ఈ సంవత్సరం మాకు అనుదృష్టి మార్చండి ప్రభా, నూతన అనుదృష్టి ఇచ్చామయ్యా. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం, ఒక దృఢమైన తీర్మానం చేసుకున్నాం. అనుదృష్టిని దేవుడి సంవత్సరం మార్చాలి. ప్రార్థన చేసుకుందాం. తలవంచుకొని ఈ సంవత్సరము నా దృష్టిలో మార్చుని ప్రభా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవిని కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవిని కాచుమా,
వాక్యం బట్టి వందనాలుగా పరిశుద్ధాత్మగా ప్రతి ఒక్కరిని వెలిగించండి, తాకండి, పుట్టండి. ఏ ఒక్కరు తండ్రి ప్రభా వచ్చిన తిరిగి వెళ్ళకుండా ప్రభా నూతన కనుదృష్టి, నిన్ను చూచే కనుదృష్టి, నీకు ప్రప్రదమైన ఉన్నతమైన స్థానం ఇచ్చుటకు ప్రభా, నిన్ను మహిమపరచుటకు సింహాసనంలో నిన్ను చూచుటకు తండ్రి, దాని ద్వారా బలం పొందుటకు, ధైర్యంగా జీవించుటకు ప్రభా కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయినా అరితిగా మాలో మేము చూసుకుంటాం తండ్రి, అంతరంగంలో చూసి ప్రభా పాపములు గొప్పకుంటకు నా తండ్రి దోషములు ప్రభా క్షేమ పొందుటకు ఆయన